వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇవాటి రెసిపీ వచ్చేసరికి మిగిలిపోయిన అన్నంతో పూర్వకాలంలో ఇలా డిఫరెంట్గా ఎలా తయారు చేసుకొని తింటారు, అన్నం వేస్ట్ కాకుండా ఎలా తయారు చేసుకుంటారు అనేది క్లియర్గా చెప్తాను. ఇలా చేసుకొని తింటే ఎంత టేస్టీ అంటే కొంచెం ఉల్లిగడ్డతోటి కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకొని తింటుంటే అమృతంలా ఉంటుంది. మీకు అందుబాటులో కానీ ఉంటే కాస్తంత నెయ్యి వేసుకొని తింటే ఆ రుచికి ఏది సరిపోదు. ఇంకా కడుపు నిండా తిని కడుపార నిద్రపోవచ్చు, అంత రుచిగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నంని పడేయకుండా ఇలా ట్రై చేయండి. మనం ఫంక్షన్లో తింటాం చూడండి, టమోటా రైస్ కానివ్వండి, అట్లానే ఉంటుంది. సేమ్ రుచి, తక్కువ మసాలాతోటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా తింటారు ఇది. ఇంకా తయారు చేసే విధానం ఏంటంటే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కగానే ఈ తాలింపు గింజలన్నీ వేసేసి మనం ఒక మీడియం సైజ్ ఒక ఉల్లిగడ్డని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని బాగా వేగనిచ్చి నూనెలో, అదే నూనెలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమోటాని కట్ చేసుకొని వేయండి. ఏదైనా సరే మనం మన కంటెంట్ బట్టి, అంటే ఫుడ్ ఎక్కువగా ఉన్న అన్నం ఎక్కువ మిగిలిపోయింది ఉందనుకో కొంచెం ఎక్కువ తీసుకుంటాం, మిగిలిపోయింది తక్కువగా ఉంటే కొంచెం తక్కువ తీసుకుంటాం. ఉల్లిపాయలు టమోటాలు బాగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, కరివేపాకు, పచ్చి కరివేపాకు ఉంటే వేయండి, లేదనుకుంటే స్కిప్ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసి బాగా నూనెలో మగ్గిపోయిన తర్వాత మిగిలిపోయిన సద్దన్నాన్ని కాస్తంత ఉప్పు వేసి బాగా నలిపేసి దాంట్లోనే తిప్పేయండి. 2 నిమిషాలు కూడా పట్టదు చేసుకోవడం, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఉప్పు, కారం అన్నీ పట్టిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో, చూడడానికే బాగుంది, తింటే ఇంకా బాగుంటుంది. ఇది పూర్వకాలంలో అప్పుడు ఒరిగలు, ఆరికలు, సద్దలు, రాగులు అప్పట్లో ఇవే ఎక్కువ అంట. అప్పట్లో అవి దంచుకొని వండుకొని తింటే సరిపోయేది. బియ్యము వడ్లు అనేది తక్కువ పండుతాయంట. ఒకేసారి వండుకున్న ఆ వడ్లన్నాన్ని వేస్ట్ అవ్వకుండా పడేయడం ఎందుకని ఇలా ట్రై చేసి తినేవాళ్ళు. ఇప్పుడు మనము టమోటా రైస్ అర్థం చేసుకుంటాం, అప్పట్లో ఇలానే చేసుకొని తినేవాళ్ళంట. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ తెలుసుకోవడానికి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి మరికొన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. కాకపోతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నా ఛానల్ని సపోర్ట్ చేయమని. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మిగిలిపోయిన అన్నం ఉంటే పడేయకుండా ఇలా ట్రై చేయండి. లేదంటే లంచ్ బాక్స్లోకి ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఏదైనా బయటకు వెళ్ళాలన్నా వేడన్నంతో ఇలా ట్రై చేసుకొని తీసుకెళ్ళినా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.